రోజుల్లో వివాహ బంధానికంటే అక్రమ సంబంధాల వైపే కొందరు మొగ్గు చూపుతున్నారు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన వారికంటే తాత్కాలిక సుఖాలిచ్చే వారి కోసం వెంపర్లాడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఘనురాలు. ఎవరికీ అనుమానం రాకుండా ఊహించని స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణకు దేవనకొండ మండలం తేర్నెక్కల్ గ్రామానికి చెందిన ఉప్పర వరలక్ష్మితో 2008లో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఉప్పర నారాయణ మద్యానికి బానిస కావడంతో పాటు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. దీంతో విసుగు చెందిన ఉప్పర వరలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు మందలించి పుట్టినిల్లు అయిన తేర్నెకల్కు పంపించారు. మళ్లీ తిరిగి కొన్ని రోజులకు ఇంటికొచ్చింది. రోజూలాగే కూలి పనులకు వెళ్లిన నారాయణ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని భార్య ఉప్పర వరలక్ష్మి భర్త కనిపించటలేదంటూ మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిమీద మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే కొన్ని రోజులకు ఆ ఊరి ట్రైన్ ట్రాక్పై ఒక మృతదేహం దొరికింది. పోలీసులు ఎంక్వైరీ చేయగా అది ఉప్పర నారాయణ్దిగా తేలింది. మొదట పోలీసులు ఆత్మహత్యగా భావించారు. కాని అప్పుడే పోలీసులకు మరో లింక్ దొరికింది. అతనే గోవింద్. పోలీసులకు అనుమానం వచ్చి ఉప్పర వరలక్ష్మి కాల్ డేటా పరిశీలించారు. అప్పుడు వారికి అసలు విషయం తెలిసింది. చిన్న గోవిందు ఓ ఫోటోగ్రాఫర్, వరలక్ష్మికి దూరపు బంధువు. పైగా వరుసకు మామ అయిన బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్న గోవిందుతో వరలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది తెలుసుకున్న భర్త ఉప్పర నారాయణ మద్యానికి బానిసై భార్యను వేధించేవాడు, విపరీతంగా కొట్టేవాడు. తట్టుకోలేక బెళగల్ మండలం మారందొడ్డిలో ఉన్న సమీప బంధువు చిన్న గోవిందుకు ఉప్పర వరలక్ష్మి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి బాధను వ్యక్తం చేసింది. గోవిందుతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భర్త ఉప్పర నారాయణను అంతం చేయాలని పథకం రచించింది. 2022 మే నెల 27వ తేదీన చిన్న గోవిందుతో ఉప్పర నారాయణకు ఫోన్ చేసి మాధవరం నుంచి ఎమ్మెగనూరుకు రావాలని కోరగా వెంటనే బయలుదేరి వెళ్లాడు. అక్కడ్నుంచి బెళగల్కు, అనంతరం కర్నూలుకు వెళ్లారు. ఉప్పర నారాయణకు ఫుల్గా మద్యం తాపించి రాత్రి 10 గంటల సమయంలో కర్నూలు రైల్వే స్టేషన్ వద్దకొచ్చారు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఉప్పర నారాయణను రైల్వే ట్రాక్పై పడుకోబెట్టారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తున్న రైలు చిన్ననారాయణపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్న చిన్న గోవిందు ఉప్పర నారాయణ సెల్ ఫోన్లోని సిమ్ కార్డును మరో సెల్లో మార్చి ఆడవారి వాయిస్ వచ్చేలాగా సెట్టింగ్ చేసుకుని ఆ నెంబర్కు వచ్చే కాల్ స్వీకరించేవాడు. 2022 మే 30వ తేదీన తన భర్త ఉప్పర నారాయణ కనిపించడం లేదని భార్య ఉప్పర వరలక్ష్మి మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంత్రాలయం సీఐ శ్రీనివాసులకు అనుమానం వచ్చి కాల్ డేటా ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. నిందితులైన చిన్న గోవిందు, ఉప్పర వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన నేరాన్ని అంగీకరించారు. హత్యకు వినియోగించిన ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను సీజ్ చేశారు. కేసు దర్యాప్తులో పూర్తి స్థాయిలో సహకారం అందించిన మంత్రాలయం మాధవరం ఎస్ఐలు వేణుగోపాలరాజు, కిరణ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ అభినందించారని సీఐ తెలిపారు. నిందితులను ఎమ్మెగనూరు కోర్టు జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉంటే సమాజంలో ప్రస్తుతం కొందరు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబంధాలు, మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. మెయిన్ గా కుటుంబాల మధ్య ఆర్థికపర అంశాలు, డబ్బులకు సంబంధించిన లావాదేవీల వలన పరస్పరం గొడవలు పడుతున్నారు. ఆవేశంలో ఎంతటి దారుణాలు చేయడానికి సైతం వెనకాడ్డం లేదు. ఈ కోవకు చెందిన ఘటన వార్తల్లో నిలిచింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీన ఓ యువకుడి మృతదేహం పాడుబడిన స్థితిలో స్థానికులకు కనిపించింది. ఎవరో గొంతు కోసి హత్య చేసినట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడున్న వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతదేహాన్ని గుర్తించేందుకు 2 రోజుల సమయం పట్టింది. విచారణ చేపట్టగా మృతదేహాన్ని గుర్తించిన వెంటనే ఆ యువకుడు వారణాసిలోని బర్తరా గ్రామానికి చెందినవాడని విచారణలో తేలింది. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి హంతకులను అదుపులోకి తీసుకున్నారు. హంతకులను గుర్తించి 4వ రోజున పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత తమదైన రీతిలో పోలీసులు విచారించారు. అప్పుడు సదరు యువకులు సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ఘటన రక్త సంబంధం సిగ్గుపడే ఘటనగా సమాచారం. ఎందుకంటే ఈ కేసులో తమ సోదరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపాడు. కాగా మృతుడి పేరు సునీల్. బర్తర గ్రామంలో పవర్లూమ్ ద్వారా చీరలు తీసుకునేవాడు.
ఇందులో మృతుడి సోదరులు అనిల్ మౌర్య, మునీల్ మౌర్య కూడా సహచరులుగా పనిచేశారు. వీరంతా కలిసి ఏప్రిల్ 2న రాత్రి కత్తితో గొంతు కోసి సొంత సోదరుణ్ణి హత్య చేశారు. మృతుడు సునీల్, ముగ్గురు అన్నదమ్ములు కలిసి చీరలు నేసే వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో సునీల్ మిగతా వారికన్నా పవర్లూమ్ పనిలో నైపుణ్యం ఉన్నవాడని డీసీపీ వరుణ జోన్ ఆర్టీ సింగ్ తెలిపారు. గతంలో ఇంట్లో ఉన్న పవర్లూమ్ వాటా విషయంలో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. వివాదం తర్వాత సునీల్ను హత్య చేయాలని మరో 2 సోదరులు ప్లాన్ వేశారు. దీని అమలులో భాగంగా ఏప్రిల్ 2 రాత్రి అతను ఏదో పని సాకుతో సునీల్ను తనతో తీసుకువెళ్లాడు. కులాస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోహానియాలో ఉన్న కెనాల్ వద్దకు తీసుకెళ్లి కత్తితో సునీల్ గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత పోలీసులు హంతకుల కోసం వెతకడం ప్రారంభించినప్పుడు వారు సునీల్ సోదరులను అనుమానించకుండా వారి స్నేహితుల్లో కొందరిని దర్యాప్తు చేశారు. దీనికోసం దారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించడం ప్రారంభించారు. ఇందులో చనిపోయిన సునీల్ తన సోదరులతో కలిసి వెళ్లడం కనిపించింది. ఆ తర్వాత పోలీసులు సోదరులను తమదైన రీతిలో విచారించగా సోదరులిద్దరూ చేసిన నేరాన్ని బయటపెట్టారు. ఈ ఘటనతో అన్నదమ్ముల మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు హత్య చేయడం వరకు వెళ్లిందనే అంశం ప్రస్తుతం ఆ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.